అంటే బంధుకు సంబంధించి మాత్రం బీసీ రిజర్వేషన్కి మద్దతుగా అయితే పలుకుతున్నారు. ఏం మాట్లాడతారు బీసీ రిజర్వేషన్? ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒక కమిట్మెంట్తోని మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట పైన కట్టుబడి ఉంటూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిసైడ్ చేసిన తర్వాత అసెంబ్లీలో కూడా దాన్ని రిజల్యూషన్గా పాస్ చేసి ఆల్ పార్టీస్ సపోర్ట్ చేసి గవర్నర్కి కూడా పంపించడం జరిగింది. మరి కావాలని కొన్ని శక్తులు అంటే బీజేపీకి సంబంధించి బీజేపీ పార్టీ వాళ్ళు మరి ఒక దిక్కు వాళ్ళు అడ్డుకుంటూ మరోవైపు బీఆర్ఎస్ నాయకులు ముంగట మంచిగానే ఉంటూ వెనుక వాళ్ళు కూడా దాన్ని అపోజ్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది నిజంగా కూడా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో బీసీ సోదరులందరూ కూడా దీనిపైన చర్చించుకుంటున్నారు. అరే కాంగ్రెస్ పార్టీ ఇంత కమిట్మెంట్తో పనిచేస్తుంది, మరి వీళ్ళెందుకు వారికి సపోర్ట్ చేస్తలేరు, బీజేపీ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బీసీ సమాజం మొత్తం కూడా దీనిపైన చర్చ చేసుకుంటున్నది. దీనికి వాంటెడ్లీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళు దీన్ని పార్లమెంట్లో అడ్రస్ చేయకుండా కనీసం దీనిపైన చర్చించకుండా మేమేమంటామంటే మీకు నిజంగా కూడా బీసీల పైన ప్రేమ ఉంటే బీసీల పైన కమిట్మెంట్ ఉంటే రండి, అందరు బయటికి రండి, ఆల్ పార్టీస్ అందరు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా బయటికి రండి, బయటికి వచ్చి ఒక కమిట్మెంట్తో అందరూ కూడా అందరం కలెక్టివ్గా అంటే ఇది ఏదో వ్యక్తులకు కాదు, ఇది ఒక సమాజంలో ఉన్న బీసీలో ఉన్న వెనుకబడ్డ వాళ్ళకు కూడా అవకాశాలు రావాలని కూడా మా పార్టీ తపన పడుతుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కమిట్మెంట్ ఏంటిది అంటే సమాజంలో ఉన్న అతి వెనుకబడ్డ వాళ్ళు అంటే ఈ రోజు వరకు కూడా ఎలాంటి పొలిటికల్ రిప్రజెంటేషన్ లేని వాళ్ళు, ఇప్పటి వరకు కూడా పొలిటికల్లో ఎలాంటి ప్లాట్ఫామ్ లేని వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి, ఎడ్యుకేషన్లలో అవకాశం రావాలని కూడా వాళ్ళ ఒక ఉద్దేశంతో ఈరోజు దీనిపైన చాలా పెద్ద ఎత్తున కూడా వాళ్ళ కమిట్మెంట్తో పనిచేయడం జరుగుతుంది. మాకు ఈరోజు పార్టీ ఆదేశాల మీదకి మా అన్న శ్రీయర్ అన్న కూడా ఇక్కడికి ధర్నాకు రావడం జరిగింది. అదేవిధంగా మా యువ మిత్రుడు శివసేన రెడ్డి గారు కూడా దీనికి మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది కేవలం ఒక పోరాటం మొదలైంది. మేము మళ్ళీ చెప్తున్నాము, బీజేపీ నాయకులు ఇలాగానే బిహేవ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి తరలి కొడతామని కూడా విక్రయిస్తున్నారు. బీజేపీ సపోర్ట్ లేదని, కానీ ఈరోజు మద్దతుగా బీజేపీ కూడా వ్యతిరేకంగా అంటే ఆందోళన చేస్తూ కూడా ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో మద్దతు పలుకుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి చూపిస్తుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. మీరేం చెప్తారు? అంటే ఎవరైనా కూడా సమాజంలో ఏం మాట్లాడుతున్నా ఆలోచించి మాట్లాడాలి. మీకు మద్దతు అవసరం లేదు, ధర్నాకు మాకు మద్దతు అవసరం లేదు. మీ వాయిస్ పార్లమెంట్లో వినిపించండి, మీ వాయిస్ మీ కమిట్మెంట్ అక్కడ చూపెట్టండి. మేము మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే బీసీ సోదరులు బీజేపీ నాయకులను తరలి కొట్టడానికే సిద్ధమవుతున్నారు. ఒక్కసారి అది దృష్టిలో పెట్టుకోవాలి. మీరు చౌటి ప్రేమ చూపెట్టి మేము కూడా మద్దతు ఇస్తున్నాము, మేము కూడా సపోర్ట్ చేస్తున్నామంటే కాదు. సపోర్టు పేపర్ మీద రాయండి, మీ లెటర్ ప్యాడ్ మీద రాసి ఢిల్లీలో సబ్మిట్ చేయండి. మేము అప్పుడు మీ మద్దతు యాక్సెప్ట్ చేస్తాం. చట్టపరంగా వెళ్తే ఏదైనా కానీ సాధ్యమవుతుందని చెప్పేసి బీజేపీ నుంచి వస్తున్న వర్షను, బీఆర్ఎస్ నుంచి వస్తున్న వర్షను, మరి మీరేం మాట్లాడతారు సార్ ఈ 42% రిజర్వేషన్ మీద? మీడియా మిత్రులు నమస్కారం. ఎస్, మీ మాటని నేను కోట్ చేసి మాట్లాడతా. చట్టపరంగా చేస్తే మద్దతు ఇస్తామంటున్నారు కదా, మేము కూడా అదే అంటున్నాం. చట్టపరంగానే ఉన్నాం, మద్దతు ఇవ్వండి అంటున్నాం, చట్టపరంగానే ఉన్నాం అనా. ఇంకొక మాట చెప్తా, ఏ రాష్ట్రమైనా ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో అంశాల మీద డిసిజన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 100% దీన్ని చట్టసభలో పెట్టి ఒక చర్చకు తీసుకొచ్చి ఉభయ సభల్లో దీని బిల్లు పాస్ చేసి లేదు తర్వాత మీకు పాస్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నారు, బీసీ కమిషన్ చెప్పాలన్నారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేసినాం. తర్వాత మళ్ళీ ఏమన్నారు, బీసీ కమిషన్ కాదు డెడికేషన్ కమిషన్ కావాలన్నారు. ఆ డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసి బీసీ కమిషన్ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి స్టాటిస్టికల్ సర్వే ప్రకారంగా ఈ మొత్తం సిస్టమ్ని మేము ఏర్పాటు చేసి 150 ఇండ్లకు ఒక యూనిట్ చేసి 10 మందికి ఒక సూపర్వైజర్ ఏర్పాటు చేసి 1,00,000 మంది ఎంప్లాయీస్ ఇన్వాల్వ్మెంట్ చేసి ఎంపారికల్ డాటాతోనే మేము ముందర పెట్టినాం. మా రాష్ట్రంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని మా రాష్ట్రంలో ఈ సంఖ్యాపరంగా బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి 42% ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది కోరుకోవాల్సింది మేము, ఇవ్వాల్సింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఎవరు? భారతీయ జనతా పార్టీ ఇవ్వాలి. దీనికి గవర్నర్ దగ్గర పంపించినాం. నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల. 3 నెలల తర్వాత డిసిషన్ తీసుకోకుండా ఆపినరు. నేనేమంటున్నా, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటికి కూడా, మీరు ధర్నా కాదు కావాల్సింది,
మీరు ఎక్కడ పోయి మోదీ గారి దగ్గర, ఇది మా దగ్గర తెలంగాణలో బీసీ ఉద్యమం లేచింది. తెలంగాణ ఉద్యమం కంటే భయంకరంగా ఉంది ఇది. దీంట్లో మళ్ళీ మేము ఇబ్బందులు పడతాం. ఖచ్చితంగా బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి బీసీ ఎంపీలు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళు పోయి దీన్ని బిల్లు పాస్ చేయమని చెప్పాలి. ఎప్పుడు చూస్తే చట్టపరంగానే పోయినాము. మా నిబద్ధత ఎక్కడ తప్పు చేసినామో చూపెట్టండి, మేము సవరించుకునే సిద్ధంగా ఉన్నాం. ఊక బట్టగాల్చి మీదేసి మీడియాలో గంభీరంగా చమత్కారంగా మాట్లాడి బీసీ బిడ్డలు ఇంకా మోసం చేసే పరిస్థితి లేదన్నా. గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆమోదం తెలపకపోవడానికి రీజన్ ఏమంటారు? దీనికి సంబంధించి అడగాల్సింది అది మమ్మల్ని కాదు, మీరు వాళ్ళని అడగండి. ఆమోదం తెలపని కోరుకున్నాం. జంతర్ మంతర్ దగ్గర ఇది ధర్నా ఒక బీసీ బిడ్డలే కూర్చోలే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలు అన్నీ కూర్చున్నాం. ఓ పార్టీ పరంగా కూర్చొని రిక్వెస్ట్ చేసినాం. ఇప్పటి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 100% ఆ రోజు తమిళనాడు జయలలిత కాంగ్రెస్ పార్టీ కాదు, పివి నరసింహారావు గారు జయలలిత పార్టీ కాదు, పివి నరసింహ గారు కాంగ్రెస్ పార్టీ. ఆమె చట్టసభల్లో 69% మాకు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ఆ అంబేద్కర్ డాక్టర్ తీసుకుపోయి ఇస్తే ఆ రోజు పెద్ద మనసు నిజంగా కూడా ఇబ్బంది ఉందని చెప్పి ఏ విధంగా పివి నరసింహారావు గారు ఇచ్చారో ఈరోజు మీరు ఇవ్వండి. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, వద్దంటలే కదా. ఓన్లీ క్రెడిట్ పోతుందేమని భయం. మేమేమే అంటున్నాం, చేయాల్సింది భారతీయ జనతా పార్టీ, ఇవ్వాల్సింది మోదీ గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందే. అంటే మామూలుగా తమిళనాడులో కూడా 68% రిజర్వేషన్ ఉంది, అమల్లో ఉంది. మరి మన దగ్గర ఎందుకని లేదు అంటారు? దాని విషయంలో అదే మోదీ గారు చేయాల్సింది 100% భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్సింది. ఈ రెండు విషయాల్ని కంపల్సరీ మనం కంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోదీ గారు ఇవ్వకుంటే కాదు. ఈరోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు, కాబట్టి మేము వాళ్ళని కోరుతా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నేను అందరినీ రిక్వెస్ట్ చేసిన, ఎమ్మెల్యేలని ఎంపీలు అందరూ రిక్వెస్ట్ చేసిన, మోదీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి మా బీసీ బిడ్డల ఆర్తనాదాలు వినండి, మా బాధలు వినండి. ఆర్థికంగా, ఆలోచన పరంగా, వ్యవస్థ పరంగా, రాజకీయ పరంగా వెనకబడిపోయినాం. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, చేతులు జోడించి నమస్కారం చెప్తా ఉన్నా, ఇవ్వాల్సింది మీరే. మీరు ఇవ్వకుండా ఆపి దాన్ని బట్టగాల్చి మా మీద ఇవ్వద్దని చెప్పి వేడుకుంటున్నారు. రిజర్వేషన్ విషయంలో హైకోర్టు స్టే ఉంది, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇక్కడే తెలుసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీని మీద మీరు నెక్స్ట్ రూపకల్పన ఎలా ఉంటుంది, కార్యాచరణ ఎలా ఉంటుంది? నేను ఏమంటున్నా, రూపకల్పన ప్రతి అంశం మీద కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు పోతున్నాం. ఈరోజు 100% నాకు తెలిసినంత వరకు దీని మీద మంచి ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు పోతే తప్ప బీసీలో బాగుపడే పరిస్థితి లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. మొత్తానికైతే రాజేష్, వాగటి శ్రీహరి కావచ్చు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, చెప్పే వివరాల ప్రకారం ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుందని చెప్పేసి, ముఖ్యంగా ఇటు మద్దతు తెలుపుతూనే వ్యతిరేకంగా బీసీలకైతే అన్యాయం చేస్తున్నారని చెప్పేసి అయితే నాయకులు అదేవిధంగా మంత్రులు చెప్తున్న పరిస్థితి మనకు